శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. హరి ఓం శ్రీమాత్రే నమ. నమస్తే దేవదేవేశ, నమస్తే పరమేశ్వర, నమస్తే వృషభారుడకారాయ నమో నమ. మార్చి రాశి ఫలితాలు, పాల్గొన మాసం యొక్క రాశి ఫలితాలు చెప్పుకునే ముందు మనము ఈ యొక్క మహత్తరమైనటువంటి మార్చి మాసంలో మనకు వచ్చేటువంటి పండుగల్లో ముఖ్యంగా నరసింహస్వామికి సంబంధించినటువంటి ఉత్సవాలు, నరసింహ ద్వాదశి అని, ఆమలక పూజ అని అదే రోజున, అట్లానే కామదహనం. ప్రత్యేకంగా మనకు సకలమైనటువంటి కీడులు, అంటే కీడు అనేది ఇక్కడ కాదు, ఇక్కడ కోరిక మనస్సులో ఏది సంచరించకుండా జన్మరహిత్యం పొందటానికి ఏకైక రోజు కామదహనం. ప్రత్యేకంగా మనకు పురాణాలు చెప్పబడినటువంటి కామదహనం. కాబట్టి ఈ కామదహనంలో ఎవరికైతే ఇబ్బందులుగా జీవితంలో అనేక బాధలు పడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ కామదహనం రోజు ఆ యొక్క కోరికలన్నీ నశించిపోయి అన్ని రకాలైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడేయాలని సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు యొక్క త్రినేత్ర ధారి అయి ఆ కాముడిని అంటే ఇక్కడ మన్మధుడిని దహింపజేసేటువంటి సంఘటన మనకు చోటు చేసుకోవటం, తద్వారా సమస్తమైన కోరికలు నశించిపోయి పరమాత్ముడి యొక్క సాన్నిధ్యం పొంది ఆ యొక్క కొత్త వసంతాల్ని, అదే వసంతోత్సవంగా చెప్పబడింది. ఇటువంటి వసంతోత్సవాన్ని మళ్ళీ కొత్త రంగులు పులుముకోవాలి జీవితంలో అని చెప్పి మనకు జీవితంలో ఈ పాల్గొన మాసంలో వచ్చేటువంటి మహాలక్ష్మి జయంతిగా ఉత్తర భారతంలో ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క మనకు తెలుపబడింది. అట్లనే బృందావనంలో కృష్ణుడికి అనేక రకమైన గోపికలతో ఆ యొక్క తన యొక్క ప్రేమామృతాన్ని కురిపించినటువంటి, తద్వారా లోకమంతా ప్రకృతి సిద్ధమైనటువంటి ప్రకృతిలో మనం ఎట్లా ప్రేమత్వాన్ని చూపించాలి, ప్రేమతత్వాన్ని అని చెప్పి కృష్ణుడు బోధించేటువంటి వసంతోత్సవము. ఇటువంటి లీలా మానుష విగ్రహమైన శ్రీకృష్ణుని యొక్క విశేషమైనటువంటి గుణగానాలు స్థుతించి భగవత్తు యొక్క లీలను తెలియజెప్పేదే ఈ కామదహనం. అట్లానే మనకు చివరగా ఇంకా ఈ యొక్క మాసంలో లక్ష్మీనరసింహస్వామికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి స్వయంభూ దేవత స్థలాల్లో అనేక ఉత్సవాలు జరపటం. అట్లానే మనకు మన రాష్ట్ర ముఖ్యంగా యాదగిరిగుట్టలో స్వర్ణ గోపుర విమానోత్సవాన్ని కుంభాభిషేకాన్ని చేయటం అటువంటి మహత్తరమైనటువంటి మాసంగా పరిగణింపబడుతుంది. కాబట్టి పాల్గొన మాసంలో ఆ నరసింహం యొక్క క్షేత్రాలు దర్శనం చేసుకొని ఆ నరసింహుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలని ఈ యొక్క ఆ యొక్క పాల్గొన మాసంలో, అట్లానే త్రినేత్రధారి అయిన ఈశ్వరుడు యొక్క స్వరూపాన్ని, ఈశ్వర తత్వాన్ని గ్రహించడానికి, పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకోవడానికి ఆ యొక్క ఈశ్వర అంటే పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోవటం. అట్లనే కొత్త ఉగాదికి మనకు అనేక రకాలైనటువంటి ఇబ్బందులను తొలగిపోయి నూతనమైనటువంటి మళ్ళీ సంవత్సరంగా మనకు ప్రసాదించే అనేక దేవతా తీర్థక్షేత్ర దర్శనాలు, ఇటువంటివన్నీ కూడా ఈ యొక్క పాల్గొన మాసంలో చేసుకుంటే విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుతారని మనకు ధర్మ శాస్త్రం తెలుపబడింది. కాబట్టి ఈ మాఘమాసంలో ఇటువంటి మహత్తరమైన పుణ్య పర్వదినాలను మనం చేసుకుని సాక్షాత్ ఆ యొక్క ఈశ్వరుడు అట్లానే మహావిష్ణు స్వరూపమైన నరసింహస్వామి అనుగ్రహాన్ని పొంది సకలమైన విజయాలు పొందాలని ఈ యొక్క పాల్గొన మాసంలో మనం ముందుగా ద్వాదశ రాశి ఫలితాలు చెప్పుకున్నాం. ఈ యొక్క కర్కటక రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా కర్కటక రాశి యొక్క గ్రహస్థితి వీరికి ఈ యొక్క పునసు నక్షత్రం 4వ పాదము, పుష్యమి నక్షత్రం 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 4 పాదాలు కర్కటక రాశికి. ఈ కర్కటక రాశి యొక్క గ్రహస్థితి చూసినట్లయితే తృతీయంలో కేతువు, అట్లాగే ఆ యొక్క తృతీయంలో కేతువు, అష్టమంలో రవి శనులు, తదుపరి భాగ్యంలో రవి, అట్లానే శుక్రుడు, బుధుడు, ఈ యొక్క రాహు, వీరందరూ కూడా భాగ్యస్థాన సంచారము అంటే 9వ స్థాన సంచారము. మళ్ళీ అట్లానే గురుడు ఏకాదశం, ద్వాదశంలో కుజుడు. ఈ యొక్క గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా ఏది అనుకుంచినా అనుకూలించకపోయినా దైవానుగ్రహం మేమేముంది అని చెప్పి దృఢంగా నమ్మచ్చు. ఎందుకంటే ఏకాదశంలో గురుడు మిమ్మల్ని అన్ని విధాలుగా ఇబ్బందుల నుంచి బయటపడేస్తున్నాడు. ఇదొక్కటే మీకు సరైనటువంటి గ్రహాల్లో ముఖ్యమైనటువంటి సూచన. ఎందుకంటే అన్ని గ్రహాలు
ఎన్ని గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నా ఒక్క గురుడు మాత్రం గ్రహ పీఠికల్లో గట్టిగా ఉన్నాడు. కాబట్టి ఈ తృతీయంలో కేతు అనేది అయితే ఉందో మిమ్మల్ని సహకరించకపోవటం, మీ మాటను ఎవరు కూడా వినకపోవటం, లేదా మిమ్మల్ని సహకరించేవారు మీ దగ్గరగా మీతో మాట్లాడుతూ మళ్ళీ మీ వెనకాల నుంచి ఇబ్బందులు పెట్టడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అట్లానే మీ సోదర వర్గంతో కూడా కొంత అంటనట్లుగా ఉండడం, తద్వారా మీరు సాయ నిరాకరణ అంటే ఆ విధంగా చేయడం జరుగుతుంది. అష్టమంలో రవి తదుపరి భాగ్యంలో ఉండటం వల్ల రవి మీకు అనుకూలంగా ఉన్నాడు. ఆరోగ్యరీత్యా ఏవైతే ఇబ్బందులు అవన్నీ బయటపడే అవకాశం ఉంటుంది. అట్లనే శని అష్టమంలో ఉన్నాడు. ఇప్పటివరకు అనారోగ్యంగా ఏదైతే ఉన్నారో ఆ అనారోగ్యం అంతా కూడా పోయి భాగ్యంలో సంచారం చేయటం, అట్లనే నూతనమైనటువంటి గృహారంభ గృహ ప్రవేశాదులు కూడా చేయటం, భూగ్రహ లాభాలు కూడా జరిగే అవకాశం ఉంది కర్కాటక రాశి వారికి. అట్లానే ఈ యొక్క కర్కాటక రాశి వారికి భాగ్యస్థానంలో ఈ యొక్క బుధుడు అండ్ రాహు శుక్రుడు ఉండటం వల్ల ముఖ్యంగా మీకు సంతానం లేని వాళ్ళు ఎవరైతే కర్కాటక రాశి వారు ఉన్నారో ఈ యొక్క గ్రహస్థితి చూసినట్టయితే అంటే సంతానంకి సంబంధించి ముందుకు వెళ్ళడం అవకాశం ఎక్కువగా ఉంది. ఎవరైనా కూడా సంతానం లేని వాళ్ళు ఈ గ్రహస్థితి ఇలా ఉన్నప్పుడు ఏదైనా కార్యక్రమాలు చేసుకోవడం వల్ల పునః మళ్ళీ మీకు గర్భ సంచిత దోషాలు కూడా అన్ని తొలగిపోయి పూర్వ పుణ్యాన్ని కొంతవరకైనా మూటగట్టుకుని తద్వారా సంతానాన్ని వంశాభివృద్ధి కలిగే అవకాశం ఉంటుంది. అట్లానే మీకు ఈ శుక్రుడు కూడా ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి ఒక రకమైన కొత్తమైనటువంటి పరిచయాలు ఏర్పడి వ్యాపారం కానీ లేదైనా మీకు అదృష్ట దేవతగా కొన్ని విధాలుగా గోచరించే అవకాశం ఉంది. తద్వారా ఆ అదృష్టాన్ని చేజిక్కించుకునే అవకాశం ఉంది. అట్లానే మీకు ఈ యొక్క కుజుడు కూడా 12లో ఉండటం వల్ల కొంత వ్యతిరేకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. ఎప్పుడో పడిన దెబ్బలు అంటే ఎప్పుడో మీరు కింద పడి ఉంటారు, లేదా ఎప్పుడో ఎక్కడి నుంచి అయినా కానీ ఒక ఘాట్లుగా ఏదన్నా దెబ్బలుగా ఉండేటివి ఏవైతే ఉన్నాయో అవి పునికి మళ్ళీ వాటి యొక్క ప్రభావాన్ని చూపించే అవకాశం శరీరం మీద. కాబట్టి అది గాయాన్ని మాన్పించే ప్రయత్నంగా అనేక రకాల వైద్య పరికరాలు చేసిన మానసికమైనటువంటి వైద్యం అనేది కూడా ఉంటుంది. కాబట్టి నాకు ఏదీ లేదు అనుకుని ముందరకు వెళ్ళటం మంచిది. అలా ఉండటం వల్ల మీకు మంచి జరుగుతుంది. ఏకాదశంలో గురువు ఉన్నాడు కాబట్టి ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చినా అన్ని సఫలీకృతం అవుతాయి, అన్ని కూడా ముందుకు వెళ్తూ ఉంటాయి. మొత్తం మీద మిథున రాశి వారికి నవగ్రహాల్లో యోగప్రదమైనటువంటి గురుగ్రహం అనుకూలంగా ఉంది. వ్యతిరేక గ్రహం కుజుడు కాబట్టి సుబ్రహ్మణ్య కవచం, సుబ్రహ్మణ్య ధ్యానం, సుబ్రహ్మణ్య అష్టోత్తరం, సుబ్రహ్మణ్య స్వామికి విభూతితో అభిషేకం చేయటం లాంటివి చేయటం వల్ల, అక్షత్ర దర్శనం చేయటం వల్ల మంచి కలిగే అవకాశం ఉంటుంది. స్వామివారి భుజంగ స్తోత్రం కూడా చేసుకోవటం వల్ల మంచి కలిగే అవకాశం ఉంటుంది. మొత్తం మీద ద్వాదశ రాశి వారికి ఏంటనగా ఈ ద్వాదశ రాశి వారికి మార్చి మాసం పాల్గొన మాసంలో మన జాతకంలో కూడా దశాంతర దశలు కూడా చూసుకొని అదొక 50%, ఇదొక 50%గా గోచారాన్ని ఫలితాన్ని కూడా చూసుకోవాలి. తద్వారా ఫలితాలు ఉంటాయి, శుభ ఫలితాలు. అట్లాగే ఈ ద్వాదశ రాశి వారికి ప్రత్యేకంగా చెప్పడం ఏంటంటే ఈ మాసంలో ప్రత్యేకంగా శని మారే అవకాశం ఉంది కాబట్టి కొన్ని రాశుల వారికి మంచి, కొన్ని రాశుల వారికి చెడు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి శని యోగప్రదురా కాదా తెలుసుకోవాలి జాతక చక్రంలో. అందుకని జాతక చక్రం పరిశీలన చేసుకోండి. యోగప్రదంగా ఉంటే మంచి ఫలితాలు, అవయోగప్రదంగా ఉంటే అవయోగ ఫలితాలు ఇస్తారు. ఇది అందరూ గమనించాల్సిన విషయం ద్వాదశ రాశుల వారు. కాబట్టి ఈ గమనించినటువంటి విషయాన్ని మీరు మళ్ళీ ఒకసారి పునఃసమీక్షించుకొని జాతక చక్రాన్ని, తద్వారా దానికి సంబంధించిన శాంతి ప్రక్రియలు చేసుకోవటం అనేది మంచిది. ముఖ్యంగా శక్తి లేని వారు ఎవరైతే ఉంటారో శాంతి ప్రక్రియలు చేసుకోవడానికి కనీసం స్తోత్ర పారాయణాలు కానీ, స్తోత్రాన్ని వినటం కానీ, శ్రవణం కానీ, నామస్మరణ కానీ, క్షేత్ర దర్శనం కానీ లాంటివి చేయటం వల్ల కూడా మంచి ఫలితాలు సాధిస్తారు ద్వాదశ రాశుల వారు. కాబట్టి ద్వాదశ రాశుల వారు ఈ యొక్క మార్చి మాసంలో మనకు వచ్చేటువంటి పండుగల్లో కామదహనాన్ని ఏదైతే ఉందో హోళిక వసంతోత్సవం అని, ఆ ఉత్సవంలో అన్ని కూడా దహించుకుపోయి అంటే మనకు ఉండేటువంటి కోరికలు, అవయోగ కోరికలు ఏవైతే ఉంటాయో అవి దహించి శుభ పరిణామాలు వచ్చే అవకాశాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ యొక్క ద్వాదశ రాశుల్లో ముఖ్యంగా ఈ యొక్క మహాలక్ష్మి జయంతి కూడా ఉంది. కానీ విరివిగా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి, మహాలక్ష్మి ఆరాధన చేసుకోండి ఇంట్లోనే. ఆ అమ్మవారి అనుగ్రహం కలిగి మంచిగా కీర్తి ప్రతిష్టలు, యశకీర్తి లాభాలు ఉండాలని
నూతనమైనటువంటి సంవత్సరాన్ని అడుగుపెడుతున్నాము. విశ్వావసునామ సంవత్సరంలో అందరూ కూడా సుభిక్షంగా సస్యశ్యామలంగా కోరుతూ నమస్కారం.